గాయస్ ఒక సాడ్ న్యూస్ గాయస్. ఏంటి అంటే సాడ్ న్యూస్ గెస్ చేయండి ఏంటి అనేది. సో డైలీ వ్లాగ్స్ మనం ఏదో గ్రోత్ అవ్వాలని చెప్పి మనం చేస్తుంటే మా ఫ్రెండ్ గారిని నన్ను తీసుకెళ్ళి మన కార్ని డెంట్ చేశాడు. సో అది చిన్న డ్యామేజ్ అయింది. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే కాల్విన్ పప్పీ వ్లాగ్స్. గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి గాయస్ మా ఫ్రెండ్స్ ఏం చేశారు అంటే ఎస్టర్డే సండే ఆల్రెడీ అందరూ గుమ్మ అయిపోయారు డ్రింక్ చేసి. సో వద్దురా అని చెప్తే చిన్న కార్ రేజ్ అని చెప్పి పెట్టారు. బట్ కార్లో నేను లేను, వాళ్ళు అనుకున్నారంట 3 కార్స్. సో వచ్చేసి నా కారు అది ఇక్కడికే వెళ్ళొస్తా అని చెప్పి తీసుకొని వెళ్ళాడు ఒకడు వేస్ట్ గాడు. కాకపోతే వాడు నా ఫ్రెండ్ అయినందుకు వాడిని తిట్టలేకపోతున్నాను వీడియోలో. సో బట్ వాడు చేసిన దానికి నా కార్కి వచ్చేసి డెంట్ పడ్డది గాయస్. ఇంట్లో వాళ్ళకి తెలీదు. సో ఏంటి అంటే క్లైమేట్ మీకు చూపిస్తాను. క్లైమేట్ వచ్చేసి చాలా అంటే చాలా కూల్గా ఉంది. సో ఈ టైంలో డెంట్ చేపియాలన్నా పెయింట్ చేపియాలన్నా అంతా బేకార్ అయిపోతుంది. అంటే ఇది ఆరిపోవాలి, మళ్ళా మొత్తం హీట్ ఉండాలి కదా, ఎండ కొడితే మంచిగా అవుతుంది. సో మా పెయింట్ అంటే రెగ్యులర్గా చేయించే పర్సన్ ఉన్నాడు, ప్రదీప్ అండ్ ఆరిఫ్ అని చెప్పి. సో వాళ్ళకి కాల్ చేస్తే బాయ్ అబ్ నై హోతా బాయ్ క్యా హై బోలే తో మోసం వచ్చాని ఏ బోల్కే వాళ్ళు అంటారు. సో గైస్ ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంట్లో వాళ్ళకి తెలిసింది అనుకో ఎట్లుంటుంది తెలుసు కదా ఇక కథ అలాగ ఉంటుంది. మనల్ని ట్రస్ట్ చేసి పంపించేస్తారు. సో మనం చేసినా కానీ ఫీల్ ఉండదు. బట్ వేరే వాళ్ళు మన కార్ తీసుకోవాలి, మన బైక్ తీసుకెళ్ళి కింద పడేసినా ఏదైనా డెంట్ చేసినా కానీ చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళని మనోళ్ళు కాబట్టి మనం ఏమననిక కూడా ఉండదు. అరే నేను చేపిస్తారా అని అంటే నువ్వేంద్రా చేపిస్తుంది, మన దగ్గర పైసలు లేవా. కానీ మనకు వచ్చేసి ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు టక్కున ఈరోజు మంచిగా వెదర్ ఉంటే అది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, డెంట్ చేపించేసి తీసుకొని వెళ్ళిపోతుండే. బట్ ఇప్పుడు వచ్చేసి అది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు గైస్. మీకు వెదర్ చూపిస్తాను చూడండి ఒకసారి. క్లైమేట్ చూడండి గైస్ ఎంత కూల్గా ఉందో, చాలా అంటే చాలా కూల్గా ఉంది. నేను మీకు చూపిస్తాను గైస్ ఎలా ఉంది అనేది. డెంట్ కూడా చూపిస్తాను మీకు, ఎక్కడ తగిలింది ఎలా తగిలింది అని చెప్పి. సో ఇది నేనేదో ఫ్రస్ట్రేషన్లో ఉంటే ఇక్కడ చూడండి గైస్, నిన్నే ప్రేమిస్తా అని చెప్పి మన ఆటో మీద రాసి ఉంది. అసలు నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో నేను నైట్ కూడా ఇంటికి వెళ్ళలేదు. సో చూస్తేనేమో నాకు క్లైమేట్ కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏం చేయాలి, ఇంట్లో తెలుస్తేనేమో ఇంట్లో ఒకటే ఇక దమ్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళావు, నువ్వేమన్నా చేస్తున్నావా, నువ్వే డ్రింక్ చేసావా అంటే మరి ఇంట్లోకి తెలుసు మనం చేయమని చెప్పి. బట్ ఉంటుంది కదా, వేరే వానికి ఎందుకు ఇచ్చావు ఇట్లా ఇక ఉంటుంది కదా మొత్తం సీన్ సితారా. సో అది ఎలా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. సో షోరూమ్కి ఇస్తేనేమో 2 days టైం పడుతుంది అన్నారు, కాకపోతే బయట చేపిస్తేనేమో వెంటనే అయిపోతుంది. బట్ క్లైమేట్ సపోర్ట్ చేయట్లేదు గాయస్. మీకు డెంట్ చూపిస్తాను చూడండి ఒకసారి. గాయస్ డెంట్ వచ్చేసి చూడండి ఎంతలా పడ్డదో చూడండి గాయస్. ఇదంతా క్రాక్ అయిపోయింది, ఇవన్నీ ఇరిగిపోయినాయి. సో ఇదొక్కటి చేస్తే అయిపోదు, ఇదంతా పెయింట్ చేయాలి. ఇక్కడ నుంచి అక్కడ కింద కూడా తగిలింది చూడండి గైస్ ఎలా అయిపోయిందో మొత్తం. ఎంత సెక్సీ ఉంటుండే, ఎంత సెక్సీగా మెయింటైన్ చేస్తుండే నేను. సో మొత్తానికి గలీజ్గా అయిపోయింది. ఇక ఏమనాలి చెప్పండి. ఇక నేనేదో వ్లాగ్స్ తీసుకుంటుండే, ఈ నా కొడుకులేందో వీళ్ళ గుద్దలదమ్మ వీళ్ళది దోస్తాన్లా మనం వాళ్ళని ఏమనలేము, ఏమన్నా కానీ ఫీల్ ఒకటి. ఇప్పుడు నాకు ఓడి కట్టిస్తాడు గాయస్, కట్టించేది పక్కన పెట్టు, ఉదవాళ్ళు తాగి కట్టిస్తారా నేను అని చెప్పారు దోస్తులు. ఎవరన్నా కట్టిస్తారా? ఇన్ కేస్ నేను చేసినా కానీ ఎవరన్నా కట్టిస్తారా? ఒకవేళ కట్టిస్తానా కానీ మనం కట్టించుకుంటామా? ఆఫ్టర్ ఆల్ అవి అయ్యే ఒక 10,000-15,000కి. సో గాయస్ నేను అంటే రెగ్యులర్గా ఆల్రెడీ 11 days కంప్లీట్ అయిపోయింది మన డైలీ రొటీన్ వ్లాగ్ వచ్చేసి. డైలీ రొటీన్ వ్లాగ్లో ఇలా అవుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎందుకనంటే అసలు ఇక నేను ఏం మాట్లాడాలి ఏం చెప్పాలనేది అర్థం అవ్వట్లేదు. నాకైతే పిచ్చి దెంగుతుంది నాకైతే. ఎందుకనంటే ఇక కెమెరా ముందు మనం ఏం అనలేము, ఏం మాట్లాడలేము. బట్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎలా ఉంటుంది గాయస్,
మనకి ఏంటంటే ఇంకొకసారి ఇక నైట్ టైం కాల్ చేసి ఒకటే టార్చర్, ఎక్కడున్నావు అవన్నీ నాకు ఉండవు. సో ఇప్పుడు డెంట్ పడంగానే అరే ఏమైంది ఫ్రెండ్స్, ఎలాంటి ఫ్రెండ్స్ ఎమ్మటి తిరుగుతున్నావు, ఇలా ఇది ఉంటుంది కదా ఇక కొంచెం. ఇప్పుడున్న జనరేషన్లో ముందే ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి గాయస్, ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి. అది ఇప్పుడు కావాలని చెప్పి ఇప్పుడు రేసింగ్లు అవి ఇవి అంటే రేసింగ్ అని కూడా మనం వీడియోలో కూడా మెన్షన్ చేయకూడదు, బట్ నేను చెప్పేశాను ఫ్లోలో. సో అది జరిగిపోయింది, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది, కావాలని చేసింది అయితే కాదు, నా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కాదు. సో ఇక అది అయిపోయింది ఇక. సో ఎండా కోసం చూస్తున్నా, బట్ చాలా అంటే చాలా కూల్గా ఉంది, ఏంటో ఏమో. సో దాంట్లోకి వెళ్ళి ఏమంటారు గ్యారేజ్లోకి వెళ్ళి పెట్టినా కానీ అది ఆరడానికి టైం పడుతుంది, మళ్ళీ ఆరడానికి మళ్ళీ అంతా అది స్పేర్ పార్ట్ తీసుకొని రావాలి సపరేట్గా. అదే షోరూమ్లో ఇచ్చిన అనుకో 2-3 days పక్కా పడుతుంది. అదే అర్థమవుతలేదు గైస్. ఆలోచించి కాల్ చేద్దాం ఒకసారి. ఈ టైంలో లిఫ్ట్ చేశాడా? నిన్న కాల్ చేశా, బట్ ఈరోజు ఒకసారి ట్రై చేద్దాం గాయస్. సో అలా ఉంటుంది గాయస్. మనం ఏదో చేసినట్టు మార్నింగ్ వానికి డిస్టర్బెన్స్ చేసి పాపం మన గురించి అని చెప్పి, అంటే వానికి మనీ వస్తాయి వానికి కానీ, బట్ మనకు వచ్చేసి గ్యాస్ ఇది ఒక పెద్ద టార్చర్ అనుకోండి నిజంగా. అంటే కార్స్ని అసలు నేను మెయింటైన్ చేయను, అసలు ఎంత క్లీన్గా కూడా ఉంచుకోను. బట్ అంటే కార్ లేనప్పుడు, కార్కి ఏదో అయినప్పుడు జరుగుతుంది కదా. సో లిఫ్ట్ చేయట్లేదు అతను, అంటే మార్నింగ్ 8 అవుతుంది కదా, మన అవసరానికి ఒకటి లిఫ్ట్ చేయడు కదా. ఆడ గ్యారేజ్ దగ్గర కూర్చుంటే చేస్తాడు ఖచ్చితంగా. వెళ్ళి షాపులు వాడు పెయింట్ తెచ్చుకొని షాప్ చేయాలన్నా కానీ కంపల్సరీ ఒక 10 to 10 అవుతుంది కంపల్సరీ. సో వాడు చేయాలన్నా కానీ వాడు ఎంత మెల్లగా లెఫ్ట్ హ్యాండ్ వాడు, మీకు చూపిస్తే అది కూడా ఒకవేళ నేను చేపిస్తే. మా బ్రదర్ ఒకవేళ తీసుకున్నాడు అనుకో, ఇంకా నేను అది వీడియో చేయడానికి ఉండదు గైస్. సో వాడు లెఫ్ట్ హ్యాండ్, వాడు ఎంత చేయినా కానీ వాడు సెక్సీ చేశాడు గైస్ సీరియస్లీ. ఇంతకుముందు కూడా మనది బెలెనో కార్ ఉంటుండే, దానికి కూడా డెంట్ పడితే చేసిండు. మనకి ఇరిటేషన్ రావాలి తెలుసా, ఎంత సుకూన్గా లెఫ్ట్ హ్యాండ్ వాడు సుకూన్గా 3 coats వేస్తాడు. అది అలాగే చేస్తాడు, నాకు మంచిగా అనిపిస్తుంది మన వర్క్. మంచిగా అవుట్పుట్ కూడా మంచిగా వస్తుంది, మంచి క్లీన్గా చేస్తాడు వర్క్. మనకు హడావిడి ఉండని చెప్పి ఏదో చేయాలి మన గురించి అని చెప్పి చేయడు. సో మీకు కూడా అది చెప్తాను, చూపిస్తాను. తక్కువలో చేస్తాడు మనకు. మనది ఉంటే ఇక మనకు డిస్కౌంట్ కూడా చేస్తాడు, అట్లేం లేదు. మన వీడియో ఇట్లా చూసి వచ్చామని చెప్పి చేస్తే ఆ వీడియో అక్కడ చేపిస్తే కంపల్సరీ నేను వాని లొకేషన్తో సహా మీకు చూపిస్తాను. నేనేగా తీసుకెళ్ళేది, ఒకవేళ మా అన్నయ్య కూడా తీసుకెళ్ళిండు అనుకో. సో అతని ఫ్రెండ్స్ ఉంటారు, వేరే దగ్గర చేపిస్తాడు అన్న. ఇలాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటాయి. ఇక్కడనే అరే ఇక్కడికే వెళ్ళొస్తారా, ఇక్కడికే పోయొస్తారా, ఇక్కడికే అని చెప్పి బైకులు కానీ కార్స్ కానీ ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయి డ్యామేజ్ చేసుకొని వచ్చి ఇంతలా ముఖం పెట్టుకొని అలా ఎవరైనా చేస్తుంటే కామెంట్ చేయండి బిలో. సో ఇంకా ఫ్రెండ్స్ అంటేనే అది అన్ని భరించాలి. సో అలా కాకుండా నువ్వేంద్రా చేసినావు అని చెప్పి అని గల్లబట్టు అని కొట్టు ఆ తిట్టుతో ఏం రాదు కదా, మళ్ళీ చేయించుకుంటే మనది అయిపోతుంది. కానీ దోస్తాన అది ఉండదు కదా, అది ఇది చేసిండు కదా అని చెప్పి ఇంకొకటి వాడిని డ్యామేజ్ చేయడం, వాడిని తిట్టడం, వాడిని హర్ట్ కావడం. వాడు ఆల్రెడీ తిడతాడనే భయంతోనే ఉంటాడు వాడు. సో వాడిని ఏమంటాం చెప్పండి. సో గైస్ రిలేషన్ అనేది డ్యామేజ్ కావద్దు కదా. సో అలా అన్నమాట గైస్. సో అది ఇంకా ఈరోజైతే వీడియో అయితే ఇంతే గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్లోలో వచ్చింది నచ్చితే అని చెప్పి, ఇది నచ్చనికి ఏముంది, డెంట్ పడ్డాక నచ్చేది ఏముంది గ్యాస్. సో ఇక అదే గ్యాస్, ఇక మొత్తానికైతే అలా జరిగిపోయింది. నేనేదో దాంట్లోకి పోతే నేనేదో చేద్దామని చెప్పి అనుకుంటే ఏదో అవుతుంది. సో గైస్ వాచ్ చేస్తుండండి.
మీకు నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ నేనే చేయించిన అనుకోండి, పెయింట్ అతనిది కూడా నెంబర్ మెన్షన్ చేస్తాను, అతని లొకేషన్ కూడా చేస్తాను. తక్కువలో అయిపోతుంది, చాలా అంటే చాలా తక్కువలో అయిపోతుంది. ఇదేం ప్రమోషన్ కాదు, నాకు ప్రమోషన్ చేయడానికి నాకు కొన్ని వేల సబ్స్క్రైబర్స్ ఎవరు ఏం లేరు గాయస్. సో జెన్యున్గా చెప్తున్నాను నేను ఇప్పుడు చెప్పేవి, మన వీడియోలో వచ్చేవి ప్రతి ఒక్కటి జెన్యున్గా ఉంటాయి గాయస్. ఏదో కల్పించుకొని చెప్పడాలు, ఏదో ఊహించుకొని చెప్పడాలు ఏముండవు, ఉన్నాయి చెప్తాను గైస్. ఓకేనా గైస్? సేఫ్గా డ్రైవ్ చేయండి. నేను ఎవ్రీ టైం చెప్తాను, సేఫ్గా డ్రైవ్ చేయండి, సేఫ్గా ఉండండి, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్ అని చెప్తాను. బట్ నేనే చూసుకోలేకపోయాను గైస్. ఇదైతే పెద్ద కామెడీ అసలు. నేను ఒకవేళ ఫుల్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ వీడియో అయితే చాలా వైరల్ అవుతుండే. బట్ లక్కీలీ అన్లక్కీలో వచ్చేసి ఈ వీడియో తీసే వరకు ఇలా అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయం. ఈ వీడియో తీసే వరకు మనకు వచ్చేసి ఏమంటారు, మనకు సబ్స్క్రైబర్ తక్కువ ఉన్నారు. సో ఇది చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండండి, సేఫ్గా ఉండండి, సేఫ్ జర్నీ, సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తుంటాను. బట్ నాకే ఇలా అయిపోయింది అనేది షాకింగ్. సో గైస్, నో ప్రాబ్లం, నో ఇష్యూ, నేను చేపించేసుకుంటా, అది ఏం పెద్ద ప్రాబ్లం లేదు. సో గైస్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏజేకే అన్విల్ పప్పీ వ్లాగ్స్. గైస్, నిన్న ఒక సబ్స్క్రైబర్ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలానే సబ్స్క్రైబ్ పెంచుకోండి. 11 వీడియోస్కి ఒక్కడే సబ్స్క్రైబర్ వచ్చాడు గైస్. సో నా కష్టాన్ని కూడా గుర్తించండి కొంచెం. మార్నింగ్ లేచి వర్క్ లేకున్నా లేని టైంలో కూడా నేను వస్తున్నా గైస్, నన్ను కూడా గుర్తించండి. ఓకేనా గైస్? టేక్ కేర్, సీ యూ, బాయ్.